ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం అడవి. కానీ మానవ స్వార్థం వల్ల ఈ పచ్చని అడవులు నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అసలు అటవీ నేరాలు అంటే ఏమిటి? కేవలం చెట్లు నరకడమేనా? కాదు. అటవీ చట్టాల ప్రకారం అడవికి వన్యప్రాణులకు హాని కలిగించే ప్రతి పని నేరమే. అటవీ చట్టాల ప్రకారం అడవికి హాని కలిగించే ప్రతి చిన్న పని కఠినమైన శిక్షకు దారితీస్తుంది. అడవిలోని చెట్లను నరకడం లేదా వాటిని దొంగతనంగా తరలించడం స్మగ్లింగ్ కిందికి వస్తుంది. దీనికి నాన్ బెయిలబుల్ వారెంట్ మరియు కఠినమైన జైలు శిక్ష కూడా ఉంటుంది. అడవి జంతువుల కోసం ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చడం లేదా ఉరులు బిగించడం మరియు వాటిని రవాణా చేయడం, వ్యాపారం చేయడం మరియు వాటికి సంబంధించిన గోర్లు, చర్మం, కొమ్ములు కలిగి ఉండటం కూడా అత్యంత క్రూరమైన నేరం. నోరు లేని జీవాలను బలి తీసుకోవడం వల్ల వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠినమైన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కావాలని అడవికి నిప్పు పెట్టడం అనే దుశ్చర్య వల్ల వేల సంఖ్యలో చెట్లు, అరుదైన జీవజాతులు బూడిదవుతాయి. ఇది పర్యావరణానికి చేసే కోలుకోలేని నష్టం. ఇది కూడా తీవ్రమైన అటవీ నేరం. కేవలం కలప మాత్రమే కాదు, అడవిలోని మట్టిని, ఇసుకను లేదా రాళ్లను తరలించడం కూడా అటవీ సంపదను దోచుకోవడమే అవుతుంది. ఇది కూడా అటవీ నేరమే. అటవీ భూమిని, రెవెన్యూ భూమిని వేరు చేసే సరిహద్దు రాళ్లను లేదా బోర్డులను తొలగించడం, వాటిని మార్చడం కూడా శిక్షార్హమైన నేరం. అటవీ అధికారుల తనిఖీలను అడ్డుకోవడం, వారిపై దాడి చేయడం లేదా తప్పుడు సమాచారం ఇచ్చి వారిని తప్పుదోవ పట్టించడం కూడా అటవీ నేరాల పరిధిలోకి వస్తుంది. అటవీ సంరక్షణలో ఉన్న సిబ్బందిపై భౌతిక దాడి చేయడం లేదా వారిని బెదిరించడం వంటివి కూడా చేస్తే అది నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. ఇది కేవలం అటవీ చట్టాల ఉల్లంఘనే కాదు, ప్రభుత్వ యంత్రాంగంపై చేసే దాడిగా పరిగణించబడుతుంది. దీనికి కఠినమైన జైలు శిక్ష తప్పదు. అడవుల పట్ల మీరు చేసే పొరపాటు, నిర్లక్ష్యం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే అసాంఘిక కార్యకలాపాలు మీ జీవితాన్ని జైలు పాలు చేస్తాయి. జాగ్రత్త. అడవి బాగుంటేనే మనం బాగుంటాం. అటవీ సంపదను కాపాడుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యత. అటవీ నేరాల గురించి అవగాహన పెంచుదాం, ప్రకృతిని సంరక్షించుదాం. శ్యామ్ సుందర్ శర్మ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ.